జెన్జీ అనే పదం వింటేనే బీజేపీలకు బీపీలు లేస్తున్నాయి పోన్రి. ఇన్నేళ్లల్లా యూత్ జెన్జీ గురించి పట్టించుకునే అక్కరే వాళ్ళే పాపం. కానీ జంతర్ మంతర్ జంగు జయంగా జెన్జీ అంటేనే కమలం లీడర్లకు కాలు చేతిలోనికి కాడికొచ్చే వరకల్లా ఎవలి జెన్జీ ఏడికెళ్ళొచ్చిండ్రు, ఎవడు గుట్టించిన పదం అనుకుంటా మంట మీద మాట్లాడబట్టిండ్రు ఇట్లా. జెన్జీ పదం పుట్టు పూర్వోత్తరాల గురించి పువ్వు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు సారేమో కొత్త ముచ్చట కనిపెట్టినట చెప్తా అంటుండు ఇందాం మరి. అసలు ఆ జెన్జీ అనే పదవి నాకు అర్థం కాదు. అది ఎవరు తీసుకొచ్చారు జెన్జీ? ఇదంతా అర్బన్ నక్సల్స్ అల్ట్రా లెఫ్టిస్ట్ తీసుకొచ్చిన పేరు. There is no word called Genji. There is no community called Genji. It is only Yuva and Yuva Bharat. జెన్జీ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చిండు అసలు? అర్బన్ నక్సల్స్ మోపి చేసిన మోసం ఇది అనుకుంటా సార్ వారు మాట్లాడిన మాటలకి జెన్జీకేలొస్తున్న ట్రోల్స్ అయితే వేరే లెవెల్. తప్పులేదు సార్, మోడీ సార్ 3 సార్ల పీఎం అయినాక ఎన్నడూ లేని తీర్లా మీ పాలనని ప్రశ్నించుకుంటా బరాబర్ బరిగిసి కొట్లాడుతున్నందుకు, మీ కేబినెట్ల విద్యాశాఖ మంత్రిని బాజాప్తా బర్తరఫ్ చేయించినందుకు, పబ్లిక్లో మీ పార్టీ పతారని పల్సా చేసుకుంటా మీ పద్ధతుల్ని పచ్చిగా ఎండగడుతున్నందుకు మీకు కోపం వచ్చుట్లో తప్పే లేదు. కాబట్టి యాంటీ నేషనల్ ముద్రేస్తానికి, దేశ ద్రోహులని పోటీలు పడి పోట్రే చేస్తానికి ఇసుంటి థీరీలను తిప్పుడే కదా మీతోనయ్యేది అని అనుకుంటే ఏడి కాడికి ఏకదం పోస్టులతోని రోస్ట్ చేస్తున్నారు. అయినా ఆవు శైన్ల మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అన్నట్టు దేశ ప్రధాని మోడీ సారే ఎర్రకోట మీద జెండా ఎగిరేసి జెన్జీని ప్రశ్నిస్తున్న పబ్లిక్ను దిమాగి నక్సల్స్ అని మాట్లాడినప్పుడు స్టేట్ లీడర్లు అర్బన్ నక్సల్స్ అని ముచ్చట ముంగటేసుకుంటారు కదా మరి అని అనుకుంటా కమలం పార్టీ లీడర్ల మొఖాలు కమిలిపోయేటట్టు కౌంటర్లు వేసుకుంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదివరకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుకుంటే ఏమన్నాడు? అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. మన దేశంలో కాబట్టి జెన్జీకి లాఠీ ఛార్జీలతో బుద్ధి చెప్పిర్రు. అదే అమెరికా వంటి బయట దేశాల్లో అయితే కాల్చి పడేసేటోళ్ళని కామెంట్లు చేసి మరి యుఎస్ఎస్ వంటి దేశాలతో పోల్చుకుంటే జెన్జీని తిడుతురు. సరే, మరి ఆ దేశాల పేపర్ లీకులు కావు. ఒకవేళ అయినా మీ లెక్క విద్యాశాఖ మంత్రిని ఏమనుకుంటా ఎన్కేసుకొని రారు. విద్యార్థులంతా కదం దొక్కి జంగు చేసేదాకా తెచ్చుకోరు. మరి ఆ సోయి లేదు కానీ కాల్చి పడేస్తారని మాట్లాడతారా అని అనుకుంటే ఒక్కో బీజేపీ లీడర్ మాటలకు బీపీల మీద బరాబర్ అరుచుకోబట్టిరు జెన్జీ పిల్లలు నెటిజనాలు. ఆడలేక ఆకిలి పొక్కిలు అన్నట్టు పబ్లిక్ మెచ్చే పాలన చేయలేక జెన్జీని బద్నాం చేసి జరంత సైడ్ వేద్దామని చూస్తురా అని అనుకుంటే రాసుకురాబెట్టిరు సోషల్ మీడియాలో. మరి ఈ నడమ సోషల్ మీడియాలో ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటున్న మోడీ సారు ఈ కామెంట్లు చూస్తే మంచిగుడు పాపం. అప్పులు చేసి ఇంజనీరింగ్ డిగ్రీలు చదివి అటెన్క స్పెషల్ కోర్సులు అనుకుంటా కోచింగులు తీసుకొని ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లు, హెచ్ఆర్ రౌండ్లు అన్నిట్లా పాస్ అయ్యి ఆఖరికి కొలువు కొట్టినాక అమ్మయ్య ఇక తప్పినేరా మన తిప్పలు, ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులే అనుకుంటాం. కానీ జాబ్లో జాయిన్ అయ్యాక తెలుస్తుంది మన లైఫ్లో ఆఫీస్ పని తప్ప మనమే లేమని. పాపం ఈ అన్న గోస కూడా గట్లనే ఉంది చూడుండ్రి. వరదా వా నాగమని చెప్పు అని అన్నా కూడా వరదల వర్క్ ఆపేటట్టులేడుగా అన్న. గురుగావ్ కాడ పొట్టు కొట్టిన వానలకు రోడ్లని వరదతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా ఆఫీస్ కానీ బయలుదేరిన ఈయనే నడిమిట్లనే ఇరికిపోయి వెనకకు రాలేక ముంగటికి ఓలేక ఆనే ఉండవలసి వచ్చింది. మరి ఫోన్ చేసి టీం లీడర్ తిట్టబట్టిండో లేకుంటే హైక్ ఆపేస్తారని అగులు బుగులైండో గానీ చేసేది లేక ఇట్లా కారు టాప్ ఎక్కి ల్యాప్టాప్ తీసి పని చేసుకున్నాడు పెట్టిండు. దాంతో తొవ్వంట డ్యూటీలకు పోయేటోళ్ళంతా చూసుకుంటా వీడియోలు ఫోటోలు తీసుడు పెట్టిర్రు. వర్క్ ఫ్రమ్ హోమ్ చూసినాం గానీ వర్క్ ఫ్రమ్ కార్ టాప్ అయితే ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటా వైరల్ అవుతున్న వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మరి ఈ వీడియో చూసి ఆయనతో ఆఫీస్ వాళ్ళు ఉండి సప్పట్లు కొట్టి శాల్వ కప్పి కార్ టాప్ ఎక్కి మరీ పని చేసినందుకన్నా టాప్ 1 ఎంప్లాయ్ అవార్డు ఇచ్చినా తప్పలేదు కావచ్చు పోరి. కానీ సాఫ్ట్వేర్ కొలువులు అంటే మంచిగా ఏసీలో కూర్చుంటారు, వీకెండ్లలో పబ్బులు పార్టీలు అనుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటారు కదా చాలా మంది. కానీ ఇట్లా వరద బురదల్లా కూడా పని చేసి సరదా తీర్చుకోవాల్సి వస్తుంది అనుకుంటా టెక్కీలంతా ఎక్కెక్కేడ్చుకుంటా వీడియో ఆఫీస్ గ్రూపుల్లో షేర్ చేసుకోవట్టిరట పాపం.